హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు కెమిస్ట్రీ సార్ క్లాసెస్. టుడే మనం ఎఫ్సెట్ 2026 కెమిస్ట్రీ ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలో మనం తెలుసుకుందాం. సో ప్రిపరేషన్ ఇంకా ఎవరైతే స్టార్ట్ చేయలేదో ఈ రోజే స్టార్ట్ చేయండి. డోంట్ బి నెగ్లెక్ట్, నన్ను అస్సలే నెగ్లెక్ట్ చేయకండి. సో ఇంకా మనకు ఎఫ్సెట్ 2026 మనకి ఇంకా 5 months మాత్రమే టైం ఉంది. సో ఇంకా చాలా టైం ఉన్నది అని మాత్రం అస్సలే అనుకోకండి. ఈ రోజే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మీరు వేగంగా మీరు ప్రిపరేషన్ ఎంత త్వరగా సిలబస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మాక్ టెస్టులు రాస్తారో అంత మంచి ర్యాంక్ వస్తుందన్న. ఖచ్చితంగా మన టార్గెట్ ఎప్పుడు బిలో 100 ర్యాంకే ఉండాలన్న. మనకి ఎప్పుడైనా టాప్ 10 ర్యాంక్, ఖచ్చితంగా టాప్ 10 కాలేజీలో మన గోల్ అనేది ఉండాలి. ఖచ్చితంగా మంచి ర్యాంక్ వస్తుందన్న. నిజంగా చెప్పాలంటే ఎఫ్సెట్ అనేది ర్యాంక్ అనేది చాలా చాలా ఈజీ అన్న. జస్ట్ బేసిక్ లెవెల్ అనే ఉంటుంది తెలుసా ఎఫ్సెట్. మన జేఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్ తో పోలిస్తే మనకు ఎఫ్సెట్ అనేది చాలా బేసిక్ లెవెల్ అనే ఉంటుంది. ఆల్రెడీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ మీరు ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నారు, సెకండ్ ఇయర్స్ ఆల్రెడీ చాప్టర్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే స్థితికి వచ్చాయి. సో డోంట్ బి నెగ్లెక్ట్. ఎంత త్వరగా సిలబస్ ను కంప్లీట్ చేసుకొని ఎంత త్వరగా మీరు మళ్ళీ రిపీట్ చేస్తూ మాక్ టెస్టులు రాయండి. ఖచ్చితంగా మనకు టాప్ 10 కాలేజీలో మంచి ర్యాంక్ వస్తుంది. సో ఆల్ ది బెస్ట్. మీకోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో వాళ్ళ కోసము ముందుగా మనం ఏ సబ్జెక్ట్ అంటే కెమిస్ట్రీ సబ్జెక్ట్ తోటి స్టార్ట్ చేయాలి. కెమిస్ట్రీ సబ్జెక్ట్ కూడా ఏ విధంగా స్టార్ట్ చేయాలి ఖచ్చితంగా అలాంటి వాళ్ళకు ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. సో 100% ఈ వీడియో పూర్తిగా చూడండి నాన్న. సో మనకు టోటల్ కెమిస్ట్రీలో 26 చాప్టర్స్ ఉంటాయి నాన్న. సో 13 చాప్టర్స్ ఇన్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ అండ్ 13 చాప్టర్స్ ఇన్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ. సో మనకు కెమిస్ట్రీ టోటల్ మనకు 3 పార్ట్స్ గా మనకు డివైడ్ అయి ఉంటాయి. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ 3 పార్ట్స్ గా డివైడ్ అయి ఉంటాయి. సో ముందుగా మనము సార్ ఏ టాపిక్స్ తోటి స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఆర్గానిక్ కెమిస్ట్రీ తోటి స్టార్ట్ చేయండి అన్న. సార్ ఎందుకు సార్ ఆర్గానిక్ కెమిస్ట్రీ తోటి స్టార్ట్ చేయమంటున్నారు అంటే దానికి ఒక రీజన్ ఉన్నది. ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది మనకు చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. తక్కువ టైంలో మనము సిలబస్ ను పూర్తిగా మనం కంప్లీట్ చేయవచ్చు. అండ్ అంతేగాక రిపీటెడ్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ వస్తూ ఉన్నాయి నాన్న. అందుకే మనం ముందుగా మనం ఆర్గానిక్ కెమిస్ట్రీని కంప్లీట్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది అంటే 40 మార్క్స్ మనము 50% మనం సిలబస్ ను కంప్లీట్ చేసినట్టే అవుతుంది. నిజం చెప్తున్నా, ఆర్గానిక్ కెమిస్ట్రీ తోటి చాప్టర్ తోటి ఖచ్చితంగా స్టార్ట్ చేయనా. అందుకని ఈజీగా మీకు ఒక చాలా అంటే హెవీ సిలబస్ అనేది కంప్లీట్ చేసినామనే మీకు మైండ్ కూడా చాలా ఫ్రీ ఉంటుంది అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో మరి సార్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకు మొత్తం 10 చాప్టర్స్ ఉంటాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకు 10 చాప్టర్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకు 3 చాప్టర్స్ ఉంటాయి. సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకు 7 చాప్టర్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో సార్ ఏంటి సార్ 3 చాప్టర్స్ అంటే ఒకటి ఏంటంటే జీఓసి. సార్ వాట్ ఈస్ ద జీఓసి అంటే జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. అంటే ఏంటి నాన్న, బేసిక్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. మొత్తానికి మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో అత్యధికంగా వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్ ఏంటిదంటే జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అన్న. సో ఎందుకు సార్ మరి అంత ఇంపార్టెన్స్ అంటే మనకు టోటల్ బేసిక్ లెవెల్ ఉంటదండి. ఏ సబ్జెక్ట్ అయినా ముందు మనకు రావాలంటే బేసిక్స్ ఇంపార్టెన్స్. సో జీఓసిలో మాక్సిమం కెమిస్ట్రీకి సంబంధించిన ఇంపార్టెంట్ అసలు ఆర్గానిక్ సంబంధించిన రియాక్షన్స్ ఎలా ఉంటాయి, సో వాటిని అసలు ఎన్ని రకాలమైన ఆర్గానిక్ రియాక్షన్స్ ఉంటాయి, సో అసలు వాట్ ఈస్ రెజోనెన్స్, వాట్ ఈస్ ఇండక్టోమెరిక్ ఎఫెక్ట్, వాట్ ఈస్ మిసోమెరిక్ ఎఫెక్ట్, సో ఇలా చాలా వాట్ ఈస్ ఎలిమినేషన్ రియాక్షన్స్, సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, అడిషన్ రియాక్షన్స్, సో చాలా సో హైపర్ కాంజుగేషన్ అంటే ఏంటిది, ఇలా జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో బేసిక్ ప్రిన్సిపల్స్ అన్ని ఉంటాయి నాన్న. సో మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ చాప్టర్ జీఓసి. సో సెకండ్ ఏంటి నాన్న, ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో హైడ్రోకార్బన్స్. హైడ్రోకార్బన్స్ అంటే వెరీ ఈజీ నాన్న. మనకు దగ్గర దగ్గర 2 to 3 మార్క్స్ వస్తుంది నాన్న. ఏంటి మనకు తెలుసు, ఆల్కేన్స్ ఉంటాయి, ఆల్కీన్స్ ఉంటాయి, ఆల్కైన్స్ ఉంటాయి, బెంజిన్స్, సో ఇలాంటి మన అన్ని ఉంటాయి నాన్న హైడ్రోకార్బన్స్ అనే చాప్టర్ లో ఉంటాయి. సో థర్డ్ వన్ ఏంటి, ఎన్వైరన్మెంట్ కెమిస్ట్రీ. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, అందరికి తెలిసిందే. ఆల్రెడీ మనం 10th క్లాస్ లో కూడా ఈ టాపిక్ సంబంధించి చదువుకున్నాం. సో ఏంటి నాన్న, సో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గానీ, సో ఓజోన్ లేయర్ గానీ, సో యాసిడ్ రెయిన్స్ అంటే ఏంటిది గానీ, సో ఈ విధంగా మనం సో కొన్ని ఈజీ టాపిక్స్ ఉంటాయి. సో
బిఓడి అంటే ఏంటిది, సిఓడి అంటే ఏంటిది, ఇలా మనం సో ఎన్వైరన్మెంట్ కెమిస్ట్రీ అనేది చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఖచ్చితంగా ఇందులోకి మనకు 1 మార్క్ వస్తుంది అన్న. మనకు ఏ ఒక్క టాపిక్ ను మనం నెగ్లెక్ట్ చేయొద్దు. ఖచ్చితంగా ప్రతి ఒక్క టాపిక్ ను చదవాల్సిందే. 40 మార్క్స్ లో ఓన్లీ హెవీ వెయిటేజ్ ఉన్న మార్క్స్ నే చదువుతాను సార్. కొంతమంది హెవీ వెయిటేజ్ లేని మార్క్స్ లాస్ట్ కు చూద్దాం అనుకోవద్దు నాన్న. అలాంటి తప్పు ఎప్పుడు చేయద్దు. ఎందుకు తెలుసా, హెవీ వెయిటేజ్ మార్కు ఎక్కువగా ఉన్న చాప్టర్లు చదివితే కొన్ని నువ్వు మార్క్స్ పర్ఫెక్ట్, ఇప్పుడు ఫర్ సపోజ్ జీఓసి ఉన్నాయి, సో 5 to 6 మార్క్స్ వస్తాయి. ఖచ్చితంగా నువ్వు 5 మార్క్స్ అనేది చేయలేవు. ఒకవేళ ఇక్కడ ఒక మార్కు తగ్గి ఇందులోకి వెళ్ళి ఇంకొక మార్క్ అనేది పడితే ఏం చేస్తాం? సో అందుకే మనకు ఏ చాప్టర్ ను మనం అసలు లీవ్ చేయద్దు. తప్పకుండా అన్ని చాప్టర్స్ మనం కంప్లీట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. అత్యధికంగా మన దగ్గర మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీలోనే ఎక్కువగా స్కోర్ అనేది సెకండరీ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి వస్తుంది నాన్న. సో అందులో ఏంటి సార్, ఫస్ట్ చాప్టర్ హాలో ఆల్కేన్స్ అండ్ హాలో ఎరిన్స్ నాన్న. సో మోస్ట్ వెరీ ఇంపార్టెంట్, మనకు అందరికీ తెలుసు హాలో ఆల్కేన్స్ అండ్ హాలో ఎరిన్స్. నెక్స్ట్ ఏంటి ఆల్కహాల్స్ గానీ ఫీనాల్స్ గానీ ఈథర్స్ అని, ఇందులోకి మనకు 2 మార్క్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఆల్డిహైడ్స్, కీటోన్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్ నుంచి మనకు 3 to 4 మార్క్స్ వస్తున్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్ అంటే కార్బోనైల్ కాంపౌండ్స్ ఏంటి ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్. 3 to 4 మార్క్స్ వస్తుంది నాన్న. సో డోంట్ బి నెగ్లెక్ట్. నెక్స్ట్ అండ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్స్. సో చాలా చాలా ఇంపార్టెంట్, దీనికి 2 మార్క్స్ ఉన్నాయి. సో వాట్ ఈస్ బయోమాలిక్యూల్స్? సో బయోమాలిక్యూల్స్ అంటే ఏంటిదన్నా, జీవాణువులు అంటే మనకు తెలుసు, మనకి ఎన్నో రకాలుగా ఉంటాయి నాన్న బయోమాలిక్యూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిది, కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ కానీ, లిపిడ్స్ కానీ, సో ఈ విధంగా చాలా చిన్న హార్మోన్స్ కానీ, సో ఇవన్నీ మనకు బయోమాలిక్యూల్స్ లో వస్తాయి. ఇందులోకి వెళ్ళి మనకు 2 మార్క్స్ వస్తాయి నాన్న. నెక్స్ట్ ఏంటి నాన్న, పాలిమర్స్. చాలా చాలా సింపుల్ టాపిక్ ఇది. ఇందులో ఏంటి నాన్న, రబ్బర్ గాని, న్యాచురల్ పాలిమర్స్ గాని, కోపాలిమర్స్ గాని, కండెన్సేషన్ గాని, అండ్ పిహెచ్బివి గాని, సో ఈ విధంగా సింపుల్ ఉంటాయి. కొన్ని మనం చూసుకుని పోతే మ్యాక్సిమం మనకు అందులోకి వెళ్ళి వస్తుంది. నెక్స్ట్ ఏంటి నాన్న, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్. సో కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ మనకు తెలుసు, ఇందులో కొన్ని రకాలమైన మెడిసిన్స్ ఉంటాయి, యాంటీ హిస్టమిన్ గాని, యాంటీ యాసిడ్ గాని, సో ఇలాంటి కొన్ని రకాలుగా డ్రగ్స్ గురించి ఉంటది ఈ చాప్టర్. అది కూడా చాలా చాలా ఈజీ. ఈ విధంగా మనము కొన్ని టాపిక్స్ ను ఆర్గానిక్ కెమిస్ట్రీ కంప్లీట్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ దెమ్ చూడండి 3 to 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 దగ్గర 20 మార్క్స్ వస్తున్నాను. అంటే ఈ 10 చాప్టర్స్ మనం కవర్ చేస్తే 40 మార్క్స్ 20 మార్క్స్ మనం కవర్ చేసినట్టే. అంటే ఇక్కడ చూడండి ఒక 50 మార్క్స్ సిలబస్ ను మనం కంప్లీట్ చేసేస్తున్నాం. సో అందుకే అంటున్నా, ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందుగా మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ తోటి స్టార్ట్ చేయమన్నా. ఎందుకంటే ఈజీగా ఉంటాయి. తర్వాత నంబర్ ఆఫ్ మనం ఈ చాప్టర్స్ మనం కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ చాప్టర్ చదివే ముందు ఇవన్నీ ఒకసారి రివైజ్ చేసుకొని ఈ చాప్టర్ సంబంధించిన మాక్ టెస్ట్ మనం రాస్తూ ఉండాలి. తర్వాత మనం నెక్స్ట్ ఏంటంటే ఇన్ఆర్గానిక్ చాప్టర్ సంబంధించిన చాప్టర్స్ అనేది ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సో ఎందుకంటే ఇవి మనం రోజు రివిజన్ చేస్తూనే తర్వాత ఆ చాప్టర్స్ మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే చాలా అత్యధికంగా స్కోర్ వస్తుంది. ఈజీగా సిలబస్ త్వరగా మనకు కంప్లీట్ అవుతుంది. సో మరీ చెప్తున్నా, కెమిస్ట్రీకి సంబంధించినది ఖచ్చితంగా నేను త్వరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తాను. సో ప్రిపరేషన్ ఈ రోజే స్టార్ట్ చేయండి, అస్సలే నెగ్లెక్ట్ చేయండి అన్న. 5 months ఉన్నది కదా, నేను త్వరగా కంప్లీట్ చేయగలుగుతానా అని కూడా మిమ్మల్ని అండర్ ఎస్టిమేట్ మాత్రం చేసుకోకండి. బిలీవ్ యువర్ సెల్ఫ్. ఖచ్చితంగా మనకు 40 మార్క్స్ కు 35 మార్క్స్ మాత్రం ఎటుపోనన్నా. ఇంకొక 5 మార్క్స్ కూడా మీ యొక్క ప్రిపరేషన్ మీద మాత్రమే అది డిపెండ్ అయి ఉంటది. సో 35 మార్క్స్ మాత్రం చాలా ఈజీగా వస్తాయి. ఖచ్చితంగా డైలీ మోక్ టెస్ట్ రాయాలి. ఎక్కడ ఏ రోజు ఎప్పుడైనా చూడండి, సక్సెస్ అనేది కన్సిస్టెంట్ గా ఎవరైతే కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేస్తారో వాళ్ళకు మాత్రమే వస్తాయి నాన్న. ఏ ఒక్క రోజు కూడా నాకు ఈ రోజు పని ఉన్నది, నాకు ఈ రోజు హెల్త్ బాగాలేదు అని ఏ ఒక్క రోజు ఏం కాదులే నేను మళ్ళీ రేపు చదువుతానని అస్సలే అనుకోవద్దు నాన్న. ఎందుకంటే టైం చాలా చాలా విలువైనది. ఖచ్చితంగా మిమ్మల్ని మీరు నమ్ముకోండి. సార్ నాతోటి అవుతుందా అంటే
ఖచ్చితంగా అవుతుంది. ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి కదా, ఫస్ట్ అది కావాలి మనకు. ముందు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఫలితం గురించి మాత్రం అస్సలే మీరు ఫోకస్ చేయకండి. మీ ఇంత ర్యాంక్ వస్తుంది కాదు, ముందు సిలబస్ కంప్లీట్ చేసినావా లేదా, ఎంతవరకు సిలబస్ అనేది కంప్లీట్ చేసినావు, ఎంతవరకు నువ్వు రివిజన్ చేసినావు, ఎంతవరకు ప్రాక్టీస్ చేసినావు, అదే నీ యొక్క రిజల్ట్ ఉంటుంది. నాన్న స్టార్ట్ చేస్తే నాకు వస్తుందా, నాకు టాప్ 10 కాలేజీలో వస్తుందా, నాకు టాప్ 100 ర్యాంక్లో వస్తుందా, ఇవన్నీ మనం ఆలోచించద్దు. ఫస్ట్ నీ ఫోకస్ ఓన్లీ ప్రిపరేషన్ మీద మాత్రమే ఉండాలి. సిలబస్ ను కంప్లీట్ చేయాలి, రిపీటెడ్ గా మాక్ టెస్టులు రాయాలి, రివిజన్ చేయండి. ఎందుకు రాదు నాన్న, చాలా సింపుల్. ఎంత యావరేజ్ స్టూడెంట్ అయినా పర్లేదు నాన్న, మనము థియరీ కాదు ఇక్కడ రాసేది. ఇక్కడ ఏంటిది, ఇక్కడ ఆప్షన్స్ ను రాస్తున్నాం, అంటే ఏబిసిలు అనేస్తున్నాం. ఆ సెకండ్ లో, ఆ క్షణంలో ఎవరైతే పర్ఫెక్ట్ గా అక్కడ ఆలోచించి పెడతారో వాళ్ళకి వస్తుంది నాన్న. ఎంత టాపర్ అయినా ఎగ్జామినేషన్ టైంలో ఎవరైతే బాగా పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళకి వస్తుంది నాన్న. అందుకే అతను టాపరు, నేను యావరేజ్ స్టూడెంట్, నాతో అవుతుందని ఎప్పుడు మీరు అనుకోకండి. ఖచ్చితంగా మన మీద మనకు నమ్మకం ఉండాలి. మన మీద మనకు నమ్మకం లేకుంటే ఇంకెవరినన్నా నమ్ముతారు మనల్ని, అంతే కదా. సో నేను చెప్తున్నాను, కెమిస్ట్రీ సబ్జెక్ట్ తోటి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఈ సబ్జెక్టు మీద నేను ఏ డౌట్ ఉన్నా నేను ఖచ్చితంగా మీకు జెన్యూన్ గా మీకు 100% గా ఎఫెక్ట్ తోటి నేను వెబ్సైట్ కెమిస్ట్రీ క్లాస్ నేను స్టార్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. 100% ఎవరు ఇయ్యనటువంటి అద్భుతమైన కంటెంట్ తోటి మీకు ఫ్రీగా ఇస్తాను. ఇది గుర్తుంచుకోండి. తర్వాత ఎగ్జామ్ అయిన తర్వాత నేను నా క్లాసెస్ నుండి ఎన్ని మార్క్స్ వచ్చినాయో మీకు ప్రూఫ్ తో సహా కూడా చూపెడతాను. సో బిలీవ్ యువర్ సెల్ఫ్ అండ్ బిలీవ్ మీ ఆల్సో. ముందుగా నేను చెప్పినట్టు చేయండి. ఈ రోజే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సార్ మా దగ్గర బుక్స్ లేవా, నీ దగ్గర ఏ బుక్స్ ఉంటాయి? ఐపీ సంబంధించిన బుక్స్ ఎలాగో మీ దగ్గర ఉంటాయి కదా, దాంట్లో ఏ టాపిక్ ను తీసుకుంటారు ఫస్ట్. ఇంకా నీకు ఇందులో ఏ టాపిక్ సార్ చాలా చాలా ఈజీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రో కార్బన్స్ ఉన్నది. అదైతే మనం అందరికీ తెలుసు ఆల్రెడీ. మనకి ఇది 10th క్లాస్ లో కూడా ఉన్నది. ఏంటి నాన్న, ఆల్కెన్స్ అని, ఆల్కెన్స్ అని చాలా ఈజీ కదా. సో ముందుగా ఈ టాపిక్స్ ని మనం తీసుకోండి, చాలా సింపుల్ అయిపోతుంది. అంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఈ ప్రిపరేషన్ ను స్టార్ట్ చేసి ముందు ఒక చాప్టర్ కంప్లీట్ చేస్తూ నీకేం తెలియకుండా నీకే ఎంతో ధైర్యం వస్తుంది నాన్న. ఓకే, నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను, ఖచ్చితంగా నీకు మంచి ర్యాంక్ వస్తుంది అనేది నీకే నమ్మకం వస్తుంది. సో మిమ్మల్ని మీరు మాత్రమే నమ్ముకోండి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఓకే, జై